అయితే అసలు ఈ తాళపత్ర గ్రంథాలు ఎందుకు మనం చూసుకోవాలి? అంటే ఎందుకంటమ్మా இந்த భూలోకத்துல ఒక్కొక్క మనిషి ఏ టైంలో పుట్టబోతున్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందని పాత కాలంలో ఋషులు మునులు రాసి పెట్టారమ్మా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇంతకు ముందు జరిగిన విషయాల గురించి మీకు తెలుసు. దీని తర్వాత జీవితంలో ఎలా ఉండబోతున్నారు, రాబోయే కాలంలో ఏం జరగబోతుంది, మీ జీవితంలో మంచిది చెడ్డది ఎలా తెలుసుకోవచ్చు అని పాత కాలంలో ఋషుములు నాణదిష్టి రాసి పెట్టినారమ్మా. దానికి ముఖ్యంగా కారణం శివునుడి అనుగ్రహము, గురువుడి అనుగ్రహ రూపంగా ఒక్కొక్క మనిషిని ఎలా ఉండబోతున్నారని పాత కాలంలో తాట్యాకు తాళపత్ర గ్రంథంలో మహర్షులు అద్భుతంగా రాసి పెట్టి ఉన్నారు. అది కంపల్సరీ వేలుముద్ర ఇవ్వాలి మీరు. అవును, వేలుముద్ర ఒక్కొక్క మనిషి గురించి తెలుసుకోవాలని దా తాళపత్ర గ్రంథంలో మహర్షులు అప్పుడే రాసి పెట్టి ఉన్నారు. నాకు దొరకడానికి ఎంత టైం పట్టింది? అంటే ఒక మనిషికి దొరకడానికంటే ఒక 1 hour ఒకరికి దొరుకుతుంది, ఒకరికి 2 hours పడుతుంది, ఒక్కొక్కరికి 3 hours పడుతుంది, ఒకరికి వారం పడుతుంది, ఒకరికి మాసం పడుతుంది, ఒకరికి ఇయర్ పడుతుంది. మన చేతులు ఏం లేదమ్మా. అది సంవత్సరం పడుతుంది. దొరకచ్చు దొరకకుండా పోవచ్చు. అది కానీ ప్రార్థన అందరికీ దొరుకుతుందని గ్యారెంటీ లేదమ్మా. అది కానీ సమయం రావాలి, అంటే దాని కోసం మీరు రావాలి, అదికి దేవుడు తీసుకురావాలి. అప్పుడే వచ్చి మేము రావాలన్నా మాకు టైం కావాలి, అదృష్టం కావాలి. అది కానీ సమయం మీకు కలిసి రావాలండి. మీరు వచ్చిన తర్వాత వేలుముద్ర ఇచ్చిన తర్వాత వెంటనే కూడా దొరకాలి, ಅದಕ್ಕೆ మీరు వెయిట్ చేయాలి. దేవుడి ప్రార్థన కావాలి. అది దొరికిన తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుందనే విషయం గురించి కూడా మీరు కరెక్ట్గా అక్యురేట్గా తెలుసుకోవచ్చు.